జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో కాంగ్రెస్ పార్టీ హస్తం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల బీజేపీ అధ్యక్షులు పత్తిపాటి విజయ్ కాంగ్రెస్ పార్టీ చేసిన నేషనల్ హెరాల్డ్ కుంభకోణం బయటపడుతుందన్న ఉద్దేశంతో ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీలు ఎక్కడ జైలుకు వెళ్లవలసి వస్తుందని ఇలాంటి అలర్లను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుంది. పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తా అన్ని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ దాడిని సమర్థిస్తున్నారా? సమాధానం చెప్పాలి. పర్యాటకులుగా వెళ్లిన అమాయక ప్రజలను వారి పాయింట్లు విప్పి మార్గంగాలను చూసి ఏ మతానికి చెందిన వారో గుర్తించి మీ మోడీకి చెప్పుకోండి అని కాల్చి చంపుతున్నారంటే ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో భారతదేశ ప్రజలు గ్రహించాలి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిసిఐడి సంస్థలు, ఈడీ సంస్థలు, ఎంక్వైరీ సంస్థలు ఎప్పుడైతే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చారో వారికి భయం పట్టుకుంది. మమ్మల్ని ఏ విధంగానైనా అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా అల్లర్లు సృష్టిస్తున్నారన్నటువంటి అనుమానం నాకు స్పష్టమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ని దాడులు చేయడానికి, అదేవిధంగా భారతదేశ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయకుండా ఉండటానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే కారణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 317 జీవో ఆర్టికల్ను నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి అక్కడ భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో ఎప్పుడు మన భారతదేశంలో ఉగ్రదాడులు జరిగినా అదే జమ్మూ కాశ్మీర్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగేది. వారికి అక్కడ స్థావరాలు ఉన్నాయనేది నా యొక్క అనుమానం. వారికి సహకరించేటటువంటి పాకిస్తాన్ గుండాలు, కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారికి సహకరించేటటువంటి సంస్థలు అక్కడ ఉన్నాయని చెప్పేసి నాకు కొంత అనుమానంగా ఉంది. ఈ దాడి విషయంలో అమాయకమైనటువంటి ప్రజలు జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతంగా సమ్మర్ సీజన్లో అక్కడ చూడటానికి వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుందన్న ఉద్దేశంతో టూరిస్టులు పోతే ఎంత దుర్మార్గంగా కాల్చి చంపారంటే వారు హిందువా, వేరే మతానికి చెందినవారా అని చెప్పేసి వారి యొక్క పాయింట్లను విప్పి మర్మంగాలను చూసి కాల్చి చంపినటువంటి పరిస్థితి ఏదైతుందో నిజంగా యావత భారతదేశం అంతా కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా కదం తొక్కి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ దాడికి కారణమైనటువంటి వారు ఎవరైనా సరే మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ దాడికి కారకులైనటువంటి వారిని ఖండించట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ దాడి గురించి మాట్లాడి, ఈ దాడి గురించి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదంటే